హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సాయి దుర్గ. చాలా రోజుల తర్వాత మా ఆయన చేతి బిర్యానీ తింటున్నాను అనమాట. నిజానికి నాకు బిర్యానీ చేయడం రాదండి, అన్నీ చేస్తాను కానీ బిర్యానీ మాత్రం కొంచెం ఏదో వెళ్తే చేస్తాను అనమాట. సో ఇవాళ మటన్ బిర్యానీ ప్రిపేర్ చేయమన్నారు మా వారు. నీకు తెలుసు కదా బిర్యానీ చేయమంటే నాశనం చేసేస్తానని చెప్పేసి అనేసరికి మా వారే కొంచెం ఇవాళ తొందరగా అర్లీగా వచ్చారనమాట. సో ఇవాళ మటన్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ చేస్తున్నారు. చాలా బాగుంటుంది. స్పైసీగా కర్రీ కూడా చేస్తున్నారు అనమాట. సో ప్రాసెస్ మొత్తం చెప్దామన్నా కూడా మా వారు అందులో ఏం వేసారో కూడా తెలియదు అనమాట. నేను కొంచెం స్లో అయ్యాను అనమాట. కొంచెం వీడియో తీసుకోవడానికి లేట్గా వచ్చాను. సో పక్కనైతే రైస్ అయితే బాయిల్ చేస్తున్నారు అనమాట. ఇంకొక సైడే మనకి స్పైసెస్ అన్నీ ఫ్రై చేస్తున్నారంట. ఆయిల్, బిర్యానీ స్పైసెస్ అవి, టమాటాస్, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి మనకి చక్కగా ఫ్రై చేస్తున్నారు అనమాట. అందులో ఏం వేసారో కూడా పూర్తిగా నాకు తెలియదు, ఎందుకంటే కొంచెం లేట్ చేశాను అనమాట. సో నాకైతే బిర్యానీ చేయడం రాదు, అందులో మటన్ బిర్యానీ అస్సలు రాదనమాట. మా వారు చేసింది ఎలా ఉంటుందో ఏంటి అని నాకు తెలుసు. ఆల్రెడీ నేను తిన్నాను చాలాసార్లు, మీకు తెలియదు కాబట్టి సారీ. సో ఇవాళ వీడియోలో అయితే చూపిస్తున్నాను అనమాట. ముందు స్పైసెస్ మొత్తం చక్కగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. అందులో మనకి మటన్, అందులో మా వారు ఇందులో చిల్లీ పౌడర్ కూడా యూజ్ చేశారు. సారీగా సరిగ్గా చెప్పలేనందుకు, కానీ చాలా బాగుంటుంది. అమ్మాయిలు చేసే వంట కంటే అబ్బాయిలు చేసే వంట కొంచెం టేస్ట్గానే ఉంటుంది. అందులో మా వారు చేసేది ఇంకా బాగుంటుంది అనమాట. మా వారికి ఎలా వచ్చాయంటే నాకైతే తెలియదు, కానీ నాకైతే అస్సలు రాదు బిర్యానీ. పులిహోర చేయమంటే మంచిగా చేస్తాను, కానీ బిర్యానీలో కొంచెం నాకు సరిగ్గా రాదనమాట. అయితే ఉప్పు ఎక్కువ వేస్తాను, అయితే ఉప్పు తక్కువ వేస్తాను అనమాట. ఏదో ఒకటి చేస్తాను అందులోని. సో మా వారు అయితే మంచిగా బిర్యానీ కుక్ చేస్తున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారు లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఏం చేస్తున్నారు? నువ్వు ఏం తింటున్నావు నాన్న? ఏంటివి? అమ్మో, అక్క మిక్చర్ ఇచ్చిందా? హాయ్. అగోండి మా పిల్లలు అయితే ప్రస్తుతానికి అయితే ఆడుతున్నారు అనమాట. మా ఆయనేమో బిర్యానీ కుక్ చేస్తుండు. జాన్వి ఏం తింటున్నారా? జాను హాయ్. పండు ప్రస్తుతానికి అయితే మా వాళ్ళు బిజీగా ఆడుకుంటున్నారు గైస్. కొంచెం వెనక్కి కూర్చోనన్నా పడిపోతావు. సో కొంచెం వెనక్కి కూర్చున్నట్లయితే పడిపోకుండా ఉంటాం అనమాట. ఆడుకోండి. ఇగోండి గైస్, మా వాళ్ళు అయితే ఆడుకుంటూ టీవీ చూస్తూ చిల్ అవుతున్నారు అనమాట. సో మా ఆయన ఏం చేస్తున్నారు చూద్దాం రండి. ప్రస్తుతానికి చిన్నది ఆడుకుంటా ఉండండి, ఇప్పుడు వచ్చేస్తాను. ప్రతిసారి మన వంట మనమే చేసుకుని ఫుల్గా బోర్ కొట్టిన వాళ్ళకి సరే హస్బెండ్ చేత మంచి వంట వండించుకుని తినండి. చాలా బాగుంటుంది. నిజానికి చాలా బాగుంటుంది కదా టేస్ట్ అయితే మాత్రం. బిర్యానీ అంటే బిర్యానీ లవర్స్ చాలామంది ఉన్నారు. నాకైతే ముందు అసలు ఇష్టం ఉండేది కదనమాట. నా ఫేవరెట్ అయిపోయింది ఇప్పుడు బిర్యానీ అయితే మాత్రం. మా వారు అందులో స్పైసెస్, ఇందులో ధనియా పౌడర్, జీలా పౌడర్, గరం మసాలా మొత్తం యాడ్ చేశారనమాట. రైస్ మాత్రం పక్క కుక్ చేస్తున్నారు. 80%, 75% కుక్ అయితే సరిపోతుంది అనమాట. మరి దమ్ము కదా, సో అందులో వేసేసాక ఇంకా కుక్ అవుతుందంట. ఎక్కువ ఇక్కడ బాయిల్ చేసేసుకున్నాం అనుకోండి, అందులో వేసేసరికి మొత్తం రైస్ మొత్తం విరిగిపోయి మొత్తగా అయిపోతుంది అనమాట. మా వారు చేస్తే ఇంక చెప్పనవసరం లేదు. మా ఆయనకి ఏమి క్వాంటిటీస్ మనం చెప్పవసరం లేదన్నమాట. ఆయన కుక్ చేస్తున్నారు, మనం చక్కగా చిల్లవుదాం పిల్లలతోటి. తీసుకోవాలి కదా. ఇవాళ నా ఫేస్ చూసారా ఎలా అయిపోయిందో, చాలా డల్ అయిపోయింది. ఎంతకీ చూసారా మా ఆయన రాత్రి నా కోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చారనమాట. సో గిఫ్ట్ ఇదే గైస్, మా ఆయన నా కోసం తీసుకొచ్చిన గిఫ్ట్ అనమాట. చాలా స్పెషల్ అనమాట. అప్పుడు ఎప్పుడో 11 years బ్యాక్ తాళి కట్టించుకున్నాను, మళ్ళీ రాత్రి కట్టించుకున్నాను అనమాట. ఇదేదో కట్టారు నా మెల్లో, నాకు దిష్ట తగిలేస్తుందంట. నా కోసం మా ఆయన 2వ తాడు కట్టించాడు అనమాట రాత్రి. సో చూద్దాం రండి మన వాళ్ళు ఏం చేస్తున్నారు. రే కన్నా ఏం చేస్తున్నారా? అమ్మో ఏం చేస్తున్నారో చూడండి గైస్ మన వాళ్ళు. హాయ్ కన్నా, ఏం తింటున్నారా? ఉప్పు తింటున్నారా? అమ్మో, మా వాళ్ళు అయితే ప్రస్తుతానికి ఆడుకుంటా చిల్ అవుతున్నారు. టీవీ చక్కగా టీవీ చూస్తున్నారు గైస్. అయితే అద్దరింది. టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు, తిన్నాక చూడాలి. చూద్దాం, మీరు కూడా వెయిట్ చేయండి. ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, మంచి కలర్ఫుల్గా ఉందనమాట దమ్ బిర్యానీ. ఇంకొక సైడ్ మనకి కర్రీ కుక్ అవుతుందనమాట. సో రెడీ అవ్వడానికి 1 hour అయితే పట్టింది అనుకోండి. ఇంకా కిచెన్ చూసారంటే ఘోరంగా ఉందనమాట. బిర్యానీ అయితే మాత్రం సూపర్గా ఉందండి బాబు. చూడడానికి అయితే మాత్రం చూడాలి, తిన్నాక ఎలా ఉంటుందో. నిజానికి సప్తరసాలన్నీ నాలోనే తిరుగుతున్నట్టు ఉన్నాయి. అంతా బాగుందండి బాబు బిర్యానీ. నిజానికి మన చేతి వంట కంటే అబ్బాయిల చేతి వంట అయితే చాలా బాగుంటుందండి. అందులో మా వారు చేసింది అయితే సూపర్గా ఉంది. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై గైస్.